కూటమి ప్రభుత్వం ఆంధ్రాలో కొలువు తీరింది. టీడీపీ, జనసేన, బీజేపీ ఇక మంత్రులు తమ శాఖలపై పట్టు సాధించేశారు. నెల రోజుల్లోనే అద్భుతమైన పురోగమనాన్ని తీసుకువచ్చేశారు. ఒక పక్కన రాజధాని, మరొక పక్కన ఉన్న సమస్యలు, వీటన్నిటిని ఒక్కొక్కటి తీరుస్తున్నారు. దానిలో భాగంగా రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు 25 మంది దివ్యాంగ విద్యార్థుల జీవితంలో బంగారు బాటని వేశారు. ఆయన ఒక్క నిర్ణయంతో వారి జీవితం పూల బాట అయిపోయింది. బంగారు బాట వేసుకున్నారు. ఏమిటి అంటే, మారుతి అనే ఒక దివ్యాంగ విద్యార్థి, ఆయన ఐఐటిలో ర్యాంకు సంపాదించారు. 170 ర్యాంకు వచ్చింది. దివ్యాంగ కోటాలో ఆయనకి మద్రాస్ ఐఐటిలో సీటు వస్తుంది. దానికి అప్లై చేస్తే వారు అప్లోడ్ చేసినప్పుడు మార్కు లిస్టులో ఒక చిన్న ప్రాబ్లం వల్ల వారు రిజెక్ట్ చేశారు. ఏమిటి అంటే, దివ్యాంగ విద్యార్థులకి ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ వీటిలో ఒకటి ఎగ్జామ్షన్ ఉంటుంది. ఆ విధంగా మార్కు లిస్టులో ఈ అని పెట్టి పంపించారు. అది అప్లోడ్ చేస్తే మారుతి గారు వారు యాక్సెప్ట్ చేయలేదు. అప్పుడు వెంటనే ఆయన శ్రీ నారా లోకేష్ గారికి, విద్యా ఐటీ శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ వారికి వాట్సాప్ చేశారు. వెంటనే ఆయన రంగంలోకి దిగిపోయారు. ఇంటర్మీడియట్ బోర్డు అధికారులను ఆదేశించారు. వెంటనే మార్కు లిస్టును మార్చి ఇవ్వండి అని. ఆ మార్కు లిస్టులో 35 మార్కులు వేసి వారు ఇచ్చారు. కానీ మరలా ఐఐటి వాళ్ళు పేచీ పెట్టారు. ఏమిటి అంటే, జీవో ఉండాలి, ఉంటేనే మేము యాక్సెప్ట్ చేస్తామని. వెంటనే మరలా ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ అమాత్యులైన శ్రీ నారా లోకేష్ గారి ఫేషిని సంప్రదిస్తే వారు ఆయనకు విన్నవించారు. వెంటనే ఆయన జీవో ఇవ్వండి అని అధికారులను ఆదేశించారు. తక్షణం జీవో రిలీజ్ అయింది. ఆ జీవో పెట్టి మద్రాస్ ఐఐటిలో మారుతి గారు సీటు సంపాదించారు. ఆయన ఒక్కడే కాదు, 25 మంది దివ్యాంగ విద్యార్థులు ఇండియా వ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీలు, ఐఐటీల్లో సీటు సంపాదించారు. చూడండి, ఒకే ఒక్క నిర్ణయం ఆయన ఎలా రియాక్ట్ అయ్యారో. ఒక్క వాట్సాప్ మెసేజ్తో కొంతమంది విద్యార్థుల భవితకు బంగారు బాట వేశారు. అది నారా లోకేష్ గారంటే. ఆయన ఒక్కసారి రంగంలో దిగారంటే అంతే. వన్స్ ఈ స్టెప్ హిస్టరీ రిపీట్స్ అన్నది మరొకసారి ప్రూవ్ చేశారు.